తీద్దాం ఒకసారి. పరిశుద్ధ గ్రంథాన్ని మనం తీసి కీర్తనల గ్రంథము 127వ కీర్తన మొదటి వచన భాగాన్ని చదువుకుందాము. కీర్తనల గ్రంథము 127వ కీర్తన 1వ వచనాన్ని చదువుకుందాము. దాని మీద మీ దృష్టి పెట్టండి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. దేవుని పిల్లలరా, దేవుని సంగమా, చదువుకున్న వచన భాగాన్ని మనం పరీక్షించినట్టయితే, పరిశోధించినట్టయితే ఒక అద్భుతమైనటువంటి మాటని మనము చదువుకున్నాం. ఈ 127వ కీర్తన సొలొమోను గారు రాశారు. కీర్తన గ్రంథము 127వ కీర్తన సొలొమోను గారు రాశారు. కనుక ఆ సొలొమోను గారికి దేవుడు ప్రత్యక్షమై దేవుడు తెలియజేసిన విషయాన్ని ఈ 127వ కీర్తనలో ఆయన రాశాడు. మనం చదువుకున్న వచన భాగంలో యెహోవా ఇల్లు కట్టించని ఎడల దానిని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అన్నాడు. మొదటిగా మనం చదువుకున్నటువంటి వచన భాగంలో ఆ మాటని మనము ఆలోచన చేసినట్టయితే, యెహోవా అనే ఆరంభం చేశాడు. యెహోవా అంటే దేవునికి పేరు. అది దేవునికి అనేకమైన పేర్లు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. కనుకనే మొట్టమొదటిసారిగా మోషేకు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మోషే అడిగాడు, అయ్యా నీ పేరేమని నేను ఇశ్రాయేళ్లకు చెప్పాలన్నప్పుడు మొట్టమొదటిసారిగా దేవుడు మోషేకు ఈ మాటను తెలియజేశాడు. నా పేరు యెహోవా అన్నాడు. అంతకుముందు ఏమని చెప్పాడు? నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పాడు. కనుక అంతవరకు అబ్రహాముకు ప్రత్యక్షమైనప్పుడు కానీ, నోహావుకు ప్రత్యక్షమైనప్పుడు కానీ, అదేవిధంగా ఇస్సాకు ప్రత్యక్షమైనప్పుడు కానీ, యాకోబుకు ప్రత్యక్షమైనప్పుడు కానీ ఎప్పుడు ఆయన పేరు భూమి మీద ఎవరితో చెప్పలేదు. కనుకనే ఇక్కడ మొట్టమొదటిసారిగా మోషేకు దేవుడు సెలవిచ్చాడు గనుక నా పేరు యెహోవా అన్నాడు. యెహోవా అనే మాటకు ఉన్నవాడను అనువాడను. ఎప్పుడు ఉన్నాడు ఆయనంటే అన్ని కాలములో ఉన్నాడు, అన్ని యుగాలలో ఉన్నటువంటి వాడు. ఆ దేవుడు ఇల్లు కట్టించడం మొదలు పెడుతున్నాడట. ఆ చదువుకున్న వచన భాగంలో యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అంటున్నారు. ఈ వచన భాగాన్ని చాలా మంది ఈ లోకములో మనము ఇల్లు కట్టుకున్నప్పుడు, ఇల్లు ఓపెనింగ్ చేసుకున్నప్పుడు ఈ వచన భాగాన్ని చదివి ఆ ఇంటిని ఓపెనింగ్ చేస్తుంటా అంటారు. ఎందుకంటే దేవుడే ఇల్లు కట్టించిండు అని. కానీ ఇల్లు భూమి మీద కట్టుకున్నది ఎవరు? మనము కట్టుకుంటున్నాం. ఈ భూమి మీద మనం నివసిస్తున్నాము గనక మనము కట్టుకున్న ఇంటిని మనం ఓపెనింగ్ చేసుకుంటున్నాం. కానీ ఇక్కడ వచన భాగాన్ని మనం చాలా పరీక్షించినట్టయితే యెహోవా అంటే దేవుడే ఇల్లు కడుతున్నాడట. దేవుడు ఎక్కడ ఇల్లు కడుతున్నాడు? దేవుడు ఎవరికి ఇల్లు కడుతున్నాడు కదండి? దేవుడు ఎక్కడ ఇల్లు కడుతున్నాడు? దేవుడు ఎవరి కొరకు ఇల్లు కడుతున్నాడు? దేవుడు ఇల్లు ఏమన్నా భూమి మీద కడతాడా? ఆయన భూమి మీద ఉన్నాడా? దేవుడు భూమి మీద ఉన్నవాడు కాదు. దేవుడు దేవునికంటూ ఒక ప్రత్యేకమైన లోకం ఉంది. దేవునికంటూ ఒక ప్రత్యేకమైన సింహాసనం ఉంది. దేవునికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సామ్రాజ్యం ఉంది. ఆయన నివసించే సామ్రాజ్యము, ఆయన నివసించే లోకము, ఆయనకంటూ ఒక సింహాసనము, ఆ సింహాసనం మీద ఆయన కూర్చొని యుగ యుగాలు
విశ్వ పరిపాలన చేసేటువంటి వ్యక్తి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును. దేవుడు ఏదో ఈ భూలోకాన్ని పరిపాలన చేసే దేవుడు కాదు. ఈ ఒక్క భూమి మీదకే దేవుడు కాదు. దేవుడు అనే వ్యక్తి విశ్వాన్ని పరిపాలించే రాజు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఆ దేవుడు ఏంటంటే విశ్వాన్ని పరిపాలించే రాజు. ఆ రాజుకంటూ ఒక ప్రత్యేకమైన లోకం ఉంది. ఆ లోకం పేరే పరలోకము అంటున్నాం. దేవుడు నివసించే లోకం పేరేంటిదట? పరలోకము అన్నట్టు. ఆ పరలోకము ఎక్కడున్నది అంటే విశ్వములో అన్ని లోకాల కంటే పైన ఉన్నదే పరలోకం అట. దేవునికి స్తోత్రం కలుగునుగా. అన్ని లోకాల కంటే పైన ఉన్నదే పరలోకము. ఆ పరలోకములో ఆయన ఉన్నాడు గనక ఆయన అన్నింటికంటే పైన ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. ఆయన అన్నింటికంటే పైన ఉన్నవాడు. ఆ పైన పరలోకం ఉంది. ఆ పరలోకములో ఆయన మాత్రమే నివాసం చేస్తున్నాడు. ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన లోకము, రాజ్యం ఉంది గనక ఆ దేవుని రాజ్యములో, దేవుని లోకములో ఆయన ఇల్లు కట్టడము మొదలు పెడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరి కొరకు ఇల్లు కడుతున్నాడు? ఎవరి కొరకు దేవుడు ఇల్లు కడుతున్నాడు అంటే చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం ఒకసారి మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచన భాగాన్ని చదువుచున్నాను, శ్రద్ధగా ఆలకించండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదినైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు ఈ కొరింథీ సంఘానికి వెళ్ళినప్పుడు కొరింథీ సంఘంలో ఉన్న విశ్వాసులతో ఒక అద్భుతమైన మాటని తెలియజేసి వస్తాడు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను అన్నాడు. ఏ గుడారము మాట్లాడుతున్నాడు ఇక్కడ? గుడారం అనే మాటకు 2 రకాల అర్థాలు ఇవ్వబడుతుంది. ఒకటేమో మనం ఈ లోకములో కట్టుకునే నివసించే నివాసం అనే ఇంటిని గురించి మాట్లాడడం మనం గుర్తు చేసుకోవాలి. అదొక గుడారము. ఈ మన దేహం అనేది గుడారం కూడా. ఈ మన దేహం అనే గుడారం. ఆ దేహం అనే గుడారం కూడా శిథిలమైపోతుందట. అర్థమైందండి? గుడారములు భూమి మీద మనకు 2 రకాలుగా కనబడుతున్నాయి. మొదటి గుడారం అనగా ఇల్లు. ఆ ఇంటిలో మనం ఈ లోకములో పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటున్నాం. పెద్ద పెద్ద అంటే ఎన్ని అంతస్తులు అంటే ఒక్కొక్కసారి చూస్తే ఆశ్చర్యపోయే విధంగా పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటున్నావు. ఆ ఇంటిలో నువ్వు ఎన్ని రోజులు ఉంటావు? ఎంతకాలం ఉంటావు ఆ ఇంటిలో? నువ్వు ఎంతకాలం జీవిస్తావు నువ్వు కట్టుకున్న ఇంటిలో? మహా అయితే ఒక 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉంటావు. ఆ తర్వాత నీ ఇల్లు ఏమైపోతుంది? ఈ లోకంలో నుంచి దేవుడు నిన్ను విలుసుకుంటే నువ్వు కట్టుకున్న నీ ఇల్లు ఏమైపోతుంది? నువ్వు ఈ లోకం నుంచి వెళ్ళిపోయేటప్పుడు దేవుడు రమ్మన్నప్పుడు వెళ్ళిపోతే నువ్వు కట్టుకున్న ఇల్లు ఏమైపోతుంది? నువ్వు కట్టుకున్నటువంటి అన్ని రకాల అంతస్తులు పెద్ద పెద్ద కట్టుకున్న ఇల్లు ఏమైపోతాయి? మనం తీసుకుపోతావా? పట్టుకపోతావా? భూములు పట్టుకపోతావా? జాగలు పట్టుకపోతావా? ఆస్తి పట్టుకపోతావా? డబ్బులు పట్టుకపోతావు? ఏం పట్టుకపోతావు నువ్వు? ఏం పట్టుకపోయేది లేదు. ఆ ఇంటితో పాటు ఈ దేహం అనేది కూడా దేవుని ఇల్లు అన్నాడు. అందుకని భూమి మీద మీ గుడారమైన మీ నివాసము అంటే నివాసం అనేది ఒకటేమో మనం కట్టుకునే ఇంటిని గురించి మనం అర్థం చేసుకోవచ్చు. రెండవదేమో ఈ దేహాన్ని గురించి మనం అర్థం చేసుకోవాలి. ఈ దేహము ఒక రోజు శిథిలమైపోతుందట. అంటే అర్థం ఏంటిది? శిథిలమైపోతుందంటే నశించిపోతుంది ఈ దేహము, మట్టిలో కలిసిపోతుంది ఈ దేహం.
ఈ దేహం కొరకు ఈ భూమి మీద నివాసం చేయడానికి నువ్వెంత పెద్ద ఇల్లు కట్టుకున్నా ఆ ఇంటిలో నువ్వు ఎల్లకాలం ఉండలేవు. ఒకరోజు ఈ నివాసము శిథిలమైపోతుంది. నీ దేహం అనే నివాసం కూడా శిథిలమైపోతుంది. దానికంటే శ్రేష్టమైనది నీ కొరకు నా కొరకు దేవుడు మంచి ఇల్లు కట్టే స్థలము పరలోకంలో ఒక ఇల్లు కడుతుండ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ వచన భాగం 2వ వచనం చూద్దాం. అందుకని భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదినైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొన నాపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరలోకములో నుంచి దిగివచ్చు నివాసము అన్నారు. ఈ పరలోకములో నుంచి ఒక నివాసము దిగి వచ్చిందట భూమి మీదకి. ఆ పరలోకములో నుంచి దిగి వచ్చిన నివాసమే మన ప్రభువు అయిన యేసు. ఆయన భూమి మీదకి పరలోకములో నుంచి దిగి వచ్చాడు. మనందరికీ రక్షణ ఇచ్చాడు. ఆయన దిగి రాకపోతే, ఆయన రక్షణ ఇవ్వకపోతే నువ్వు పరలోకములో నీకు ఇల్లు కట్టుకునే యోగ్యత అర్హత నీకు ఉండేది కాదు. ఆయన పరలోకములో నుంచి భూలోకమునకు దిగి వచ్చాడు గనుకనే ఆ దిగి వచ్చినటువంటి ఆ ప్రభువు మన పాపముల నుంచి, మన శాపము నుంచి మనల్ని విడిపించాడు గనుకనే, మనల్ని పరిశుద్ధులుగా చేశాడు గనుకనే ఆ పరిశుద్ధులుగా చేయబడ్డ వారికి మాత్రమే పరలోకములో ఒక నివాసము దేవుడు కట్టుతున్నాడు. ఆ పాపులకు పరలోకములో ఉండే స్థానము లేదు. పాపులకు పరలోకములో ఇల్లు కూడా దేవుడు కట్టడు. దేవుడు ఇల్లు కట్టేది ఎవరయ్య అంటే దేవుని పిల్లలకు మాత్రమే కడతాడు. ఆ దేవుని పిల్లల్లో కూడా పేరుకు మేము భక్తి చేయిస్తున్నామని పిల్లలంటూ వారు కొంతమంది ఉన్నారు, కానీ ఇంకా వారి పాప జీవితాలు మారకుండా పరిశుద్ధులుగా కాకుండా ఉండేటువంటి పిల్లలు కూడా ఉన్నారు. అలాంటి వారికి పరలోకములో ఏ నివాసం ఉండదు. నివాసము ఎందుకంటే దేవుడు నివసించే లోకమే పరిశుద్ధమైన లోకము. దేవుడు పరిశుద్ధుడు గనక ఆ పరిశుద్ధుడైన దేవుని దగ్గర ఉండాలి అనంటే నీవు కూడా ఈ భూమి మీద పరిశుద్ధముగా నడుచుకోవాలి, పరిశుద్ధముగా జీవించాలి, పరిశుద్ధముగా బ్రతకాలి. పాపం అనేది నీకు అంటకుండా చూసుకోవాలి, లోక మాలిన్యాలు అంటకుండా చూసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు అలా చూసుకుంటావో నీ కొరకు దేవుడు పరలోకములో ఇల్లు కడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ పరలోకములో కట్టే ఇల్లు ఎంత అద్భుతంగా ఉంటుందంటే అందులో నుంచి మనం ఎప్పుడు ఇంకా బయటకు వెళ్ళిపోయేవారం కాదు. మన దేవుని రాజ్యము యుగ యుగాలు ఉంటది గనక, దేవుడు యుగ యుగాలు ఉంటాడు గనక ఆ యుగ యుగాలు కూడా మనము ఆ ఇంటిలో నివాసం చేయడానికే దేవుడు మనకు చక్కటి నివాసములు ఏర్పాటు చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ భూలోకంలో మనం అప్పుడప్పుడు వెళ్ళి వేరే వేరే పెద్ద పెద్ద పట్టణాలకు, హైదరాబాదు, లండన్ అలాంటి దేశాలకు వెళ్తే ఒక అద్భుతమైన గృహాలు కనబడుతుంటాయి. వాటిని చూసినప్పుడు నాకు ఒక ఆలోచన కలుగుతుంది. నేను ఎన్నోసార్లు అక్కడ వెళ్ళినప్పుడు చూసినప్పుడు వీళ్ళకు భూమి మీద ఇంత పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటున్నారు, కానీ వీళ్ళకు పరలోకంలో ఇల్లు లేవే అని వాటిని చూసినప్పుడు బాధ అనిపిస్తున్న మనసులో అనుకుంటూ వెళ్ళిపోయాను. ఈ లోకంలో నువ్వు ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా నీకు ఇల్లు నీకు శాశ్వతము కాదు. నువ్వు ఎంత పెద్ద బంగ్లాలు కట్టుకున్నా ఆ ఇల్లు నీకు శాశ్వతం కాదు. అసలు నీ జీవితమే నీకు శాశ్వతము కాదు. మన ఈ గుడారమే మనకు శాశ్వతం కానప్పుడు ఇంకా నీకు ఇల్లేం శాశ్వతమైతాయి కదండి. ఈ గుడారమే మనకు శాశ్వతం, ఈ దేహమే మనకు శాశ్వతం కాదు కదా. కొద్ది రోజులు మాత్రమే ఈ దేహంలో దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి మన ప్రాణాత్మలు ఉన్నంత వరకు ఈడ ఉంటాము. ఒక రోజు వాటిని పిలుచుకున్న రోజు ఏమైపోతుంది? నీ కట్టుకున్న ఇండ్లు ఏమైపోతాయి,
నీ దేహం ఏమైపోతుంది? ఈ దేహం కూడా శిథిలమైపోతుందట, మట్టిలో కలిసిపోతుంది. కనుక ఈ దేహము మట్టిలో కలిసిపోతుంది, కానీ నీలో ఉన్న ఆత్మ మాత్రం ఎప్పుడు మట్టిలో కలిసిపోదు. ఆ ఆత్మ నిత్యత్వం అంతా జీవిస్తుంది. ఆ ఆత్మకు దేవుడు పరలోకములో ఒక మంచి ఇల్లు కట్టడము మొదలు పెడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ ఆత్మ దేవుని రాజ్యంలో ఉంటే ఆ ఆత్మ కొరకు దేవుడు పరలోకములో ఒక మంచి ఇల్లు కడతాడు. దానికి యేసు ప్రభు కూడా ఒక మాట చెప్పాడు చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అన్నాడు. యేసుప్రభు మనకు సాక్ష్యం చెప్పుతున్నాడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసుప్రభుల వారు ఈ లోకంలో ఉండగా ఓ మంచి విషయాన్ని మనకు తెలియజేశాడు. పిల్లలకు, అపోస్తలులకు, తన సేవకులకు, తన పిల్లలకు. ఆ విషయం అంతవరకు భూమి మీద ఎవరికి తెలియదు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అన్నాడు. ఎన్ని నివాసాలు ఉన్నాయి పరలోకంలో అంటే ఎన్నో కోట్ల కొలది నివాసాలు ఉన్నాయి. ఆ నివాసాలు ఉన్నాయి గనక నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అన్నాడు. యేసయ్య చెప్పిన మాట ఏంటిదంటే, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఒకరోజు యేసుప్రభు లోకంలోకి వచ్చాడు. పరలోకములో నుంచి భూలోకానికి వచ్చాడు. ఎందుకోసం వచ్చాడు? పాపులను రక్షించుటకే నేను లోకమునకి వచ్చి తిని అన్నాడు. నేను పాపులనే పిలువ వచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదు అన్నాడు. కనుక మానవ జాతి అంతా పాపముతో నిండుకొని పాపములో పడిపోయి పాప జీవితములు జీవిస్తుంటే ఆ ఒక్కడు కూడా పరలోకములోకి వెళ్ళడానికి యోగుడుగా లేడు గనక ఆ దేవాతి దేవుడైనటువంటి ప్రభువు యేసయ్యను ఈ లోకానికి మానవుడుగా పంపించి మానవుడు చేసిన అపరాధములకు, మానవుడు చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తము చేసి మనుషులను పరిశుద్ధులుగా చేయాలని, మనుషులను నీతిమంతులుగా చేయాలని, ఆ నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేస్తే వారు పరలోక రాజ్యంలో ఉండే ఒక యోగ్యత సంపాదించుకుంటారని ఉద్దేశం కలిగి ఆయన ఈ భూమి మీదికి మానవుడుగా వచ్చాడట. ఎందుకొరకు వచ్చాడంటే 2 విషయాలు మీకు గుర్తు చేస్తాను. చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట కనబడుతుంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. అందరు తీశారండి? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాలను అనుసరించి మునుపు ప్రవర్తించు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి
మనము మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా కృపను బట్టి కృపచేత మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును. దేవుని కృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి మనము క్రీస్తుతో కూడా బ్రతికించడం కొరకు ఆయన ఈ లోకమునకు పంపబడ్డాడు. ఎందుకట? మనం ఎలాగున్నాము? పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిపోయిన వారమై ఉన్నాం దేవుని దృష్టిలో. ఆ చచ్చిపోయిన మనుషుణ్ణి తిరిగి బ్రతికించాలని, చచ్చిపోయిన మనుషుని బ్రతికించి పరలోక రాజ్యం చేర్చాలని, పరలోక రాజ్యంలో నీకు యుగ యుగాలు నివసించే ఒక నివాస స్థలాన్ని కట్టాలని యేసయ్య ఈ లోకానికి మానవుడుగా పంపబడ్డాడు. ఆయన వచ్చి మనుషులందరి పాపములు తన మీద వేసుకొని ఆ పాపము నుంచి, మరణము నుంచి విడిపించి మానవుణ్ణి యేసయ్య రక్తంతో కడిగి పరిశుద్ధుడుగా చేయాలని అనుకున్నాడు గనుక ఆ యేసయ్య రక్తం కిందికి మనందరినీ తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే నువ్వు యేసయ్య రక్తం కిందికి వచ్చి యేసయ్యని నీ సొంత రక్షకుడుగా అంగీకరించి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొంది నువ్వు పరిశుద్ధంగా భూమి మీద జీవించడం మొదలు పెడతావో అప్పుడు పరలోకములో జీవ గ్రంథములో నీ పేరు రాయబడ్డదంటే అక్కడ నీకు ఇల్లు కట్టడము ఆరంభమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే భూమి మీద నువ్వు ఈ కార్యం చేస్తావో అప్పుడు పరలోకములో జీవ గ్రంథములో నీ పేరు రాయబడుతుంది. జీవ గ్రంథం అని అంటే నీతిమంతుల పట్టిక. ఈ కుమారుడు నీతిమంతుడు, ఈ కుమార్తె నీతిమంతురాలు అని దేవుడు నిన్ను గుర్తెరిగి ఆయన రక్తం కిందికి వచ్చావు, మారు మనసు పొందావు, బాప్తీసంలో నీ పాపములు కడిగేసుకున్నావు గనుక నువ్వు పరిశుద్ధుడుగా తీర్చబడ్డావని దేవుడు పెట్టిన పద్ధతిలో నీవు నడుచుకుంటున్నావు గనుక అప్పుడు పరలోకములో జీవ గ్రంథములో నీతిమంతుల పట్టికలో నీ పేరు రాయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ రాయబడ్డ నాట నుంచి పరలోకములో నీకు ఒక ఇల్లు కట్టడము ఆరంభమవుతుంది. హల్లెలూయా. అప్పుడు దేవుడు నేను లెక్కేసుకుని నీతిమంతులను లెక్కేసుకుంటాడు కనుక ఆ నీతిమంతులకు పరలోకంలో యేసయ్య ఇల్లు కట్టడం మొదలు పెడతాడు. ఇంకా కట్టుకునే విధానములో నీ భక్తి జీవితంలో నీ భక్తిని అప్పటి నుంచి దినదినము పరిశుద్ధంగా జీవించుకుంటూ పాపానికి దూరం అయిపోయి దేవునికి ఇష్టానుసారంగా నువ్వు ఎప్పుడైతే నడుస్తావో అక్కడ నీ ఇల్లు అంత చక్కగా కట్టబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ లోకములో నువ్వు ఇల్లు కట్టుకోవడానికి ఎంత సుందరంగా కట్టుకుంటావు, ఎంత అందంగా కట్టుకుంటావు కదండి. నువ్వు ఒక ఇల్లు కట్టుకుందాన్ని మొదలు పెట్టుకున్నప్పుడు దానికి ఎంత అందంగా కట్టుకుంటావు, దానికి కావలసినటువంటి వస్తువులు అన్ని తెచ్చి పెట్టుకొని కట్టుకుంటావు, రకరకాల పెయింట్ వేస్తావు, రకరకాల కలర్లు వేస్తావు. ఎందుకు అవన్నీ అంటే ఈ భూమి మీద నీ ఇల్లు ఎంతో చక్కగా ఉండాలి, ఎంతో అందంగా ఉండాలి, అనేకులకు మంచి అందంగా కనబడాలి నా ఇల్లు అని దాన్ని రకరకాల వస్తువుల చేత అలంకరించుకునే విధంగా తీసుకొచ్చి కట్టుకుంటావు కదా. మరి ఈ లోకంలో 4 రోజులు ఉండే జీవితంలోనే నీ ఇల్లు అంత అందంగా ఉండాలని కోరుకుంటే మరి పరలోకంలో నీకు దేవుడు కడుతున్న ఇల్లు ఎంత అందంగా కోరుకుంటాడు. చాలా అద్భుతమైనగా దేవుడు నీ కొరకు ఇల్లు కడతాడు. నువ్వు ఇక్కడ ఇల్లు కట్టడానికి వాడే మెటీరియల్ వేరు కదండి. ఇక్కడ ఇసుక, కంకర, రాడు, సిమెంటు వీటితోనే నువ్వు ఇల్లు కట్టుకుంటావు. కానీ పరలోకంలో దేవుడు నీ కొరకు కట్టే ఇల్లు ఈ వస్తువులు అక్కడ వాడడు. దేవుడు నీకు కట్టే ఇల్లు రకరకాలటువంటి వజ్రాలతో పొదిగిస్తాడు, ఎంతట రత్నములతో కడతాడట, బంగారంతో కడతాడు నీకు ఇల్లు. నువ్వన్న ఈ లోకంలో బంగారంతో ఇల్లు కట్టుకోలేవు. ఎందుకంటే దేవుడు నివసించే లోకము దాని యొక్క ఆ లోకమే బంగారు వీధులతో ఉన్నదట.
పరలోకం మాట ఏ విధంగా ఉంటుంది, దానికి ఎక్కడ ఈ మట్టి లోకం లెక్క మనకు మన్ను కనబడదండి. ఆ మట్టి లోకములే మనకు, ఈ భూలోకం అయితేనేమో మట్టి లోకము గనక ఎక్కడ చూసినా మనకు మన్ను కనబడుతుంది. కానీ పరలోకంలోకి వెళ్తే ఎక్కడ చూసినా బంగారమే కనబడుతుంది. ఆ బంగారపు వీధులు దానికి శుద్ధ సువర్ణముతో ఉన్నదన్నాడు. అందుకని చూడండి, ఆ వచ్చిన ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఆ మాట కనబడుతుంది మనకు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఆ మాట మనకు కనబడుతుంది. 18వ వచనం, 21:18 వచనం చదవచ్చున్నాను. ఆ పట్టణపు ప్రాకారములు సూర్యకాంతములతో కట్టబడెను. పట్టణపు స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారము పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరించబడి ఉండెను. చూశారండి, నానా విధమైన రత్నములతో అలంకరించబడి ఉంటాయి. ఆ పరలోకములో శుద్ధ సువర్ణం కనబడుతుంది. ఎటు చూసినా బంగారముతోనే ఉంటాయి అక్కడ ఉండేటువంటి దాని వీధులు. మనకేమో ఇక్కడ డాంబర్ రోడ్లు కనబడతాయి, లేకుంటే సిమెంట్ రోడ్లు కనబడతాయి. కానీ పరలోకమునికి వెళ్ళిన తర్వాత నీకు డాంబర్ రోడ్డు కనబడది, సిమెంట్ రోడ్డు కనబడది. ఎటువైనా బంగారముతో ఉండే అటువంటి రోడ్లు కనబడతాయి. ఎందుకంటే దేవుడు నివసించే లోకం అది, దేవుడు ఉండే స్థలం అది. ఆ పరలోకం వైభవం ఎంత అద్భుతంగా ఉంటుందంటే దాన్ని చూస్తే మన కళ్ళు తట్టుకోవండి. మన కళ్ళు ఆ పట్టణాన్ని చూసి ఆహా ఆశ్చర్యపోయే విధంగా మన కళ్ళు అంత దగ మెరిసిపోతా ఉంటది. కనుక అన్ని రత్నములు, కెంపులు, రకరకాల 12 రాళ్లతో కట్టబడుతుందట పట్టణం అన్నాడు. అందుకనే ఆ 12 రాళ్ల పేరు కూడా ఈ కింద రాయబడ్డది. చూడండి, 20వ వచనం చదువుతున్నాను, 19 నుంచి చదువుతున్నాను. ఆ పట్టణపు ప్రాకారము పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరించబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణ రత్నము, ఎనిమిదవది గోమేదికము, తొమ్మిదవది పుష్పరాగము, 10వది సువర్ణ శునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమైన స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును. ఎంత అద్భుతమో అక్కడ మనం వెళ్ళి చూస్తే ఆ లోకం, ఎంత ఆశ్చర్యమో ఆ లోకం. కనుక ఆ లోకములో మానవుడు ఉండాలని కోరుకోవాలి. ఆ లోకములో యుగ యుగాలు ఉండగలుగుతాము. ఈ లోకంలో ఉండేది కొద్ది రోజులే. ఈ దేహము కొద్ది రోజులతోనే ఈ లోకంలో ఉంటది. ఒక రోజు ఈ దేహము కాస్త శిథిలమైపోతుంది. ఒక రోజు ఈ దేహము మట్టిలో కలిసిపోతుంది. నీ ఇల్లు కలిసిపోతుంది మట్టిలోనే. రేపు పంచభూతములు, ఇప్పుడు చూడండి యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ యుద్ధాలలో ఒక్కొక్కరు బాంబులు వేసుకుంటే పెద్ద పెద్ద భవనాలు కూలిపోతున్నాయి. వారికి ఉన్నటువంటి ఇండ్లన్నీ నాశనం అయిపోతున్నాయి, ఆస్తులన్నీ నాశనం అయిపోతున్నాయి. ఏమి లేకుండా అంగలారుస్తున్నారు, తిండి లేకుండా అంగలారుస్తున్నారు. మానవుడు ఈ భూమి మీద ఉండేదే కొద్ది కాల జీవితము. ఆ కొద్ది కాల జీవితములో నీవు పరిశుద్ధంగా ఉండడము నేర్చుకో, నీతిగా ఉండడము నేర్చుకో, సత్యముగా ఉండడము నేర్చుకో, న్యాయంగా ఉండడము నేర్చుకో. న్యాయం తప్పితివా, సత్యం తప్పితివా, మోసం చేసితివా, నువ్వు ఆ రాజ్యంలో ఉండే యోగ్యతను కోల్పోతావు. జాగ్రత్త. దేవుని దగ్గర నుంచి త్రోసి వేస్తాడు. జాగ్రత్త. ఒక్క పూట తిండి కొరకు, ఇప్పుడు బతకడం కొరకు, తిండి కొరకు అన్యాయాలు, అక్రమాలు, మోసాలు చేసి దేవుని దృష్టికి దోషిగా లెక్కలోకి తీసుకొని దేవుని రాజ్యంలో ఉండకుండా త్రోసివేయబడే పరిస్థితి ఎదురవుతుందేమో. జాగ్రత్త చూసుకో. కనుక పరిశుద్ధ లోకములో, దేవుని పట్టణములో నీ కొరకు దేవుడు చక్కటి ఇల్లు కట్టియాలి. ఆ ఇంటికు కట్టుకునే విధంగా
నువ్వు భూమి మీద బ్రతకడము నేర్చుకో. దేవునికి స్తోత్రం కలుగునక. ఇంతకుముందు ఒక మాట చెప్పాను, గుర్తుందో లేదో నాకు, మళ్ళీ ఒకసారి ఈ సందర్భం గుర్తు చేస్తాను. ఒక 2 స్త్రీలు ఉన్నారు ఈ భూమి మీద. 2 స్త్రీలు ఉన్నారు. ఒక వ్యక్తి చాలా ధనవంతురాలు, పెద్దగా ఒక 5 అంతస్తులు 10 అంతస్తుల బిల్డింగ్ కట్టుకొని ఆ ఇంటిలో చక్కగా ఉందాగా బతుకుతుంది. ఆ ఇంటిలో ఒక పని మనిషిగా ఇంకొక అమ్మ ఆ ఇంటిలో ఆమె దగ్గర పని మనిషిగా బ్రతుకుతుంది. ఆమె చెప్పిందల్లా పని చేసుకుంటూ ఒక పని మనిషిగా, ఇంటిలో పని మనిషిగా ఈమె జీవనోపాధి కలుపుతుంది. ఆ ఇంటిలో పని మనిషి కాస్త పని చేసుకుంటూ ఆ పని అయిపోయిన తర్వాత ఆమె బయటకు వెళ్ళి దేవుని గురించి అనేకులకు కొంచెం సాక్ష్యం చెప్పుతుంది. దేవుని గురించి సువార్త ప్రకటిస్తుంది. దేవుని గురించి చక్కగా అనేకులకు తెలియజేస్తూ మళ్ళీ వచ్చి యథావిధిగా ఆ ఇంటిలో, యజమానురాలి ఇంటిలో పని చేస్తుంది. అప్పుడు ఈ ధనవంతురాలేంది, హాయిగా అన్ని రకాల సోర్స్ కలిగి ఉన్నది కనుక ఆమెకు దేవుని పనితో సంబంధం ఏంది, హాయిగా తింటుంది, లగ్జరీగా జీవిస్తుంది, లగ్జరీగా బ్రతుకుతుంది. ఎట్లుంటుంది ఇంకా ధనం ఉంటే? అన్ని రకాల అంగులు, అన్ని రకాల ఆర్భాటాలు, రకరకాలుగా లగ్జరీ జీవితాన్ని గడుపుతుంది. ఒకరోజు దేవుడు తను దర్శించి తన ఆత్మను కాస్త తీసుకొని పరలోకంలోకి తీసుకెళ్ళాడట. దేవుడు దర్శించి ఆమె ఆత్మను పరలోకంలోకి తీసుకెళ్తుంటే ఆమెకు అన్ని చూస్తుంది. ఆ పరలోకంలో అనేకమైన ఇల్లు చూస్తుంది. రకరకాల ఇండ్లు కనబడుతున్నాయి. ఒక్కొక్క ఇండ్లు మెరిసిపోతున్నాయి. ఒకదాన్ని మించి ఒకటి అనేకమైన దగ్గ మెరిసిపోయే ఆ ఇంట్లో కనబడుతున్నాయి. ఈమెను తీసుకెళ్ళి ఈమె మనసులో అనుకుంటుందట, అయ్యా నేను భూమి మీద ఎంతో గొప్ప వ్యక్తిగా ఉన్నాను కదా, నేను ఎంతో గొప్ప ధనవంతురాలుగా ఉన్నాను కదా, నాకు ఈ పరలోకంలో దేవుడు నాకు ఎంత చక్కటి పెద్ద ఇల్లు ఇస్తాడో అనుకున్నదంట. తన మనసులో అనుకుంటూ వెళ్తుంది. వెళ్ళితే ఒక దూత తను తీసుకెళ్ళి ఒక స్థలము దగ్గర నిలబెట్టి ఆమెతో మాట్లాడుతున్నాడు ఆ దూత. అమ్మా, ఇదిగో నీ ఇల్లు చూసుకుంటున్నావా అని చెప్పి ఆ ఇంటి దగ్గరికి పోయి చూపిస్తుందంట. అప్పుడు ఆమె ఆశ్చర్యపోతుంది. నేను భూమి మీద ఇంత గొప్పగా ఉన్నాను, ఎంతో ఆర్భాటంతో ఉన్నాను, ఎంతో గొప్పగా నేను జీవించాను, నాకు 5 అంతస్తుల బిల్డింగ్ ఉంది, ఇన్ని కార్లు ఉన్నాయి, పనోళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు, అంత ఉందాగా నేను అక్కడ బతికితే నాకు ఈ పరలోకంలో ఇంత చిన్న ఇల్లా అని తన మనసులో తనకు వేదన పడుతూ అనుకుంటుందట. అప్పుడు దాని పక్క పొంటే ఇంకొక ఇల్లు దగ మెరుసుకుంటూ అనేక సువర్ణ రత్నములతో అలంకరించబడి దగ మెరుస్తూ కనబడ్డది. ఆమె దృష్టి ఆ ఇంటి మీదకి పోయింది. అప్పుడు అడుగుతున్నది అమ్మ, అయ్యా మరి ఈ ఇల్లు ఎవరిది అని అడుగుతుందట. అప్పుడు ఆ దూత చెప్పుతుంది ఆ అమ్మతోటి, అమ్మా ఆ ఇల్లు ఎవరిదో కాదు, నీ ఇంటిలో పని చేస్తుంది చూశావు పని మనిషి, ఆ పని మనిషిది అని చెప్పాను. అప్పుడు ఆమె మనసు బాగా సంచలనం వేసింది. తను చాలా వేదన పడ్డది. అక్కడ నేనేమో భూమి మీద ఎంతో గొప్పగా ఉంటే, నాకు అంతగా ఉంటే, నాకేమో పరలోకంలో ఇంత చిన్న ఇల్లు, దానికేమో అసలు ఇల్లే లేదు భూలోకంలో, కానీ పరలోకంలో ఇంత గొప్ప పెద్ద ఇల్లు కట్టబడ్డదా, దేవుడు నాకు అన్యాయం చేశాడని తన మనసులో అనుకున్నది. అప్పుడు అంటున్నాడు దేవదూత వచ్చి, ఏమమ్మా భూమి మీద నీకు ధనం ఉన్నదని, భూమి మీద నీకు అన్ని రకాల అటువంటి సౌకర్యాలు కలిగి ఉన్నాయని, భూమి మీద నువ్వు ఎంతో గొప్ప వ్యక్తి అని చెప్పుకుంటూ దేవుని పనిని మరిచిపోయి లగ్జరీ జీవితాన్ని జీవించడం మొదలుపెట్టావు నీవు. కానీ నీ ఇంటిలో నీకు సర్వసాకిరి చేసి, నీకు సర్వ పని చేసి, ఆ బిడ్డ ఎంతో మందికి దేవుని పని చేసి, దేవుని సువార్త చేసి, దేవుని పనిలో పాలిభాగస్తురాలై అనేక మందికి సువార్త చేసింది.
నా నా మందిరములో, దేవుని మందిరములో ఆమె ఎన్నో పనులు చేసింది. ఆ పనులన్నీ కూడా చూపించాడట. అప్పుడు ఆమె మనసు అక్కడ మారిపోయి పశ్చాత్తాపము కలిగి, అయ్యా అయితే నేను కూడా భూమి మీదకి వెళ్ళిన తర్వాత భూమి మీద నాకున్న ఈ ఆస్తి వద్దు, ఈ డబ్బు వద్దు, ఆ హోదా వద్దు, ఆ 4 రోజులుండే ఆ ఆస్తి ఆ డబ్బంతా అది భూమి మీదనే పోతుంది, కానీ నేను యుగ యుగాలు జీవించే జీవితం నాకు కావాలి, నాకు పరలోకంలో గొప్ప స్థానం కావాలని అక్కడదక్కడే ఆత్మకు పశ్చాత్తాపం మారు మనసు వచ్చి ఆమె వచ్చేసినప్పుడు మళ్ళీ ఆత్మను తీసుకొచ్చి ఈ యొక్క కాస్త ఆమె దేహంలో దేవుడు వేశాడు. వేయగానే ఆమెకు మెలకు వచ్చేసింది, తెల్లారు లేచింది. అన్ని రోజులు ఆ ఇంట్లో పని మనిషిని చేసే వ్యక్తిని చూసి రకరకాలుగా దూషించే విధంగా మాట్లాడేది, ద్వేషించే విధంగా మాట్లాడేది, అసహించుకునే విధంగా మాట్లాడేది. కానీ ఆ రోజు నుంచి ఎప్పుడైతే ఈ పని మనిషి యొక్క ఇల్లు అక్కడ చూసిందో ఆమెకు చాలా వేదన కలిగి ఆమె దగ్గరికి వచ్చి, అమ్మా నన్ను క్షమించు, ఇన్ని రోజులు నేను నిన్ను బాధ పెట్టాను, ఇన్ని రోజులు నేను నిన్ను దూషించాను, నిన్ను ద్వేషించాను, నీ మీద అసహించుకున్నాను, నాకు కనువిప్పు కలిగింది, నీకు పరలోకంలో దేవుని రాజ్యంలో ఒక అద్భుతమైన ఇల్లు నాకు దేవుడు చూపించాడమ్మా, నేను కూడా నీతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళు, నేను ఎక్కడెక్కడికి వెళ్తావో నేను నీతోని కూడా వస్తాను, దేవుని పని నేను కూడా కొంచెం చేస్తాను అని అప్పటి నుంచి మారు మనసు కలిగి పశ్చాత్తాపం కలిగి ఆ స్త్రీ దేవుని పని చేయడము మొదలుపెట్టింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని సంగమ, దేవుని పిల్లలారా, ఎందుకు ఈ విషయాలు మీకు తెలియజేస్తున్నానంటే, ఈ లోకంలో దేవుని కొరకు మనం ఎంత పని చేస్తామో, దేవుని కొరకు మనం ఎంత కష్టపడతామో, అక్కడ నువ్వు చేసిన పనిని బట్టి, నువ్వు చేసిన కష్టాన్ని బట్టి పరలోకంలో నీ ఇల్లు అద్భుతంగా కట్టబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఏమి చేయకుండా ఉంటావు చూశావు, అప్పుడు నీకు పరలోకంలో నీ ఇల్లు చాలా చిన్నగా కట్టబడుతుందట. రక్షించబడ్డావు కనుక అక్కడ నీ ఇల్లు చిన్నగా కనబడుతుంది. ఒక 100 పెద్ద పెద్ద ఇల్లు ఉండి ఈ మన భూలోకంలో, అందులో ఒక చిన్న రేకుల షెడ్ ఉంటే నీకు ఎంత అవమానం కనబడుతుంది. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ పెద్ద పెద్ద బిల్డింగులు ఉండి నువ్వు చిన్న రేకుల షెడ్లో ఈ భూమి మీద ఉంటే నీకు ఎంత అవమానం కనబడుతుంది. బాధ అనిపిస్తుందా? బాధ అనిపించదా? ఈ 4 రోజుల జీవితానికే వాళ్ళని చూసి నీకు బాధ అనిపిస్తుంది అంటే పరలోకంలో యుగ యుగాల జీవితంలో నీకు ఎంత బాధ అనిపించాలి. కనుక ఆ పరలోకంలో నీ ఫలం అధికము చేసుకునే విధంగా, పరలోకంలో నీ ఇల్లు చక్కగా కట్టబడే విధంగా ఈ భూమి మీద మనం బ్రతకడం నేర్చుకోవాలి. దేవుని సువార్త పనిలో ఎక్కువగా ఉండి దేవుని సువార్త జరిగించాలి. దేవుని మందిర పనిలో ఎక్కువగా వచ్చి దేవుని మందిర పని జరిగించాలి. ప్రార్థన ఎక్కువ కలిగి ఉండాలి. పరిచర్య చేయడం మర్చిపోకూడదు. తర్వాత దేవునికి చేసే ప్రతి పనిని నువ్వెంతగా దేవుని కొరకు ఎంత కష్టపడి పని చేస్తావో, ఎంతగా నువ్వు చేసిన పనిని బట్టి దేవుని దగ్గర నీ ఇల్లు గొప్పగా కట్టబడుతుంది. నీకు మంచి బహుమానము, జీతము కూడా ప్రభు దగ్గర ఉన్నదట. నువ్వు చేసిన పనిని బట్టే నీకు జీతం కూడా ఉన్నది పరలోకము. చూడండి, ఆ వచన భాగం ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనములో చూద్దాం. ఒక మాట కూడా చూడండి, అది కూడా మీకు గుర్తు చేయిస్తున్నాను. ప్రకటన గ్రంథము 22:11 చదువుతున్నాను. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అన్నాడు. నీకు ఇల్లు ఒక్కటే కాదు దేవుడు కట్టించేది, పరలోకములో దేవుడు నీ కొరకు ఒక జీతాన్ని కూడా సిద్ధపరిచి పెడుతున్నాడు. నువ్వెంత భూమి మీద కష్టపడి దేవుని పని చేస్తావో, ఎంత కష్టపడి దేవుని పని జరిగిస్తావో దాన్ని బట్టి జీతంతో పాటు నీ ఇల్లు కూడా పరలోకములో అద్భుత రీతిగా కట్టబడుతుంది. ఒకరోజు ఒక సిస్టర్ గారు నాకు ఫోన్ చేసి ఆమె కట్ట నా ఇంటిని చూపించాడట పరలోకం. ఫోన్ చేసి, అన్నా నీ ఇల్లు నేను చూశాను అన్న, మొన్న నాకు దేవుడు చూపించాడు, ఎంత అద్భుతంగా ఉన్నదో అన్న,
ఎంత ఆశ్చర్యంగా మెరిసిపోతుందంటే నా కళ్ళు సరిపోతలేవన్నా అని మొన్న ఫోన్ చేసి ఒక సిస్టర్ గారు మరీ చెప్పుతుంది. కనుక దేవుని పిల్లలారా, ఈ లోకంలో మనము నువ్వేమి సంపాదించుకున్నా ఏమి కొంటబోయేది ఏమి లేదు. ఎదుటి వ్యక్తిని బాధ పెట్టకు, ఎదుటి వ్యక్తిని తృణీకరించకు, ఎదుటి వ్యక్తి కన్నీరు గార్చే విధంగా ప్రవర్తించకు. ఎదుటి వ్యక్తిని నువ్వు బాధ పెడతావా, ఆ బాధ ఆమె కన్నీరు గారిస్తే ఆ కన్నీరు దేవుడు చూస్తాడు. దాన్ని బట్టి నీకు మీదికి నీ కుటుంబం మీదికి దేవుని ఉగ్రత వస్తుంది, దేవుని తీర్పు వస్తుంది. కనుక ఆ విధంగా ఎప్పుడు ఎవరు ప్రవర్తించకండి. కనికరము కలిగి ఉండండి, ప్రేమ చూపించండి, జాలి చూపించండి, దయ చూపించండి. అంతేగాని కోపము ద్వేషము పెట్టుకొని ఒక వ్యక్తిని నీవు అన్యాయంగా దూషిస్తే దేవుడు ఊరుకోడు. మనుషులమైన ఊరుకోగలుగుతాం కానీ దేవుడు ఎవరిని ఊరుకోడు. కనుక పరలోకములో ప్రభువు మన కొరకు ఇల్లు కడుతున్నాడు. ఆ ఇల్లు కట్టడం ఒక రోజు ఆరంభమైనది, ఒక రోజు ఇల్లు కట్టడము ముగిసిపోతుంది. ఇల్లు కట్టడం ఒక రోజు ఆరంభమైనది, ఇల్లు కట్టడం ఒక రోజు ముగిసిపోతుంది. ఎప్పుడు ఇల్లు కట్టడము ఆరంభమైనదంటే ఎప్పుడైతే భూమి మీద సువార్త అనేది ప్రకటించడము ఆరంభమైనదో అప్పటి నుంచి పరలోకములో ఇల్లు కట్టడము ఆరంభమైనది. భూమి మీద ఎప్పుడైతే సువార్త మూయబడుతుందో అప్పుడు పరలోకంలో ఇల్లు కట్టడం కూడా మూయబడుతుంది. ఎందుకు అంటే సువార్తకు దేవుడు ఇల్లు కట్టే పనికి లింకు పెట్టి ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మొట్టమొదటిసారిగా ఈ భూమి మీద సువార్తని ప్రకటించింది నోహాబు కాడ నుంచి సువార్త అనేది భూమి మీద జరగడము ఆరంభమైనది. తర్వాత 2 సాక్షులు రాబోతున్నారు అతి త్వరలో భూమి మీదికి. ఆ 2 సాక్షులు వచ్చే అంతవరకు సువార్త ప్రకటించబడుతుంది. ఆ 2 సాక్షులు వచ్చి భూమి మీద 3.5 సంవత్సరాలు దేవుని పక్షంన నిలబడి సువార్తని విరిగా ప్రకటిస్తారు. వారిద్దరూ సువార్త ప్రకటించడము అయిపోయిందంటే వారిద్దరు చంపబడతారు. ఆ చంపబడ్డప్పుడు దేవుని సువార్త సంపూర్తి అయిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 7వ వచనములో ఆ మాట దేవుడు మనకు రాయించి పెట్టాడు. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనం చదువుచున్నాను. 7వ దూత పలుకు దినములలో ప్రవక్తలకును తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తి అగునని చెప్పెను. అంతట పరలోకము నుండి నేను వినిన స్వరము మరలో నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రం మీద భూమి మీద నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న చిన్న పుస్తకమును తీసుకొనుమని చెప్పుట వింటిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సువార్త మూయబడ్డదంటే ఇంకా పరలోకములో ఇల్లు కట్టడము ఆగిపోతుంది. ఆ మధ్య కాలంలో సువార్త ఎంతగా విడిగా ప్రకటించబడుతున్నంత వరకు పరలోకంలో ఇల్లు కట్టబడుతూనే ఉంటుంది. ఎందుకు అంటే సువార్తను విని యేసయ్యని అంగీకరించి మారుమనసు పొంది బాప్తిసం పొందుతారు కనుక ఆ సువార్త ప్రకటించబడుతున్నంత వరకు పరలోకంలో ఇల్లు కట్టబడము జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఈ భూమి మీద సువార్త పని కాస్త నిలిచిపోతుందో, సువార్త జరగడము ఆగిపోతుందో అప్పుడు పరలోకంలో ఇల్లు కట్టడము ఆగిపోతుంది. అప్పుడు యేసయ్య మళ్ళీ భూమి మీదికి వస్తాడు అన్నాడు. అందుకని నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు నేను మిమ్మల్ని తీసుకొని పోతాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను మరలా వచ్చి తీసుకొని పోతానంటున్నాడంటే అక్కడ ఆ ఇల్లు కట్టడం అయిపోతుంది, సంపూర్తి అయిపోతుంది. ఆయన మళ్ళీ భూమి మీదకి వచ్చి నిన్ను నన్ను మనందరినీ ఈ భూలోకంలో నుంచి తీసుకెళ్ళి మన కొరకు దేవుడు అక్కడ కట్టిన ఇళ్లలో ఎవరి ఇంటిని వారికే దేవుడు కేటాయించి పెట్టి ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
మనందరికీ పరలోకంలో ఇండ్లు ఉన్నాయండి. అందరికీ పరలోకంలో ఇండ్లు ఉన్నాయి. కానీ నీ ఇంటి ఉండే స్థాయిని నువ్వు పెంచుకోవలసిన బాధ్యత నీది. నీ ఇంటిని పరలోకంలో ఎంత గొప్పగా అలంకరించి కట్టుకుంటావో ఆ బాధ్యత నీదే. అంటే భూమి మీద నువ్వెంతగా దేవుని పని చేస్తావో, సంఘము పని చేస్తావో, సంఘములో కానీ సంఘం అంటే ఎవరి పని? దేవుని పని చేస్తానో, దేవుని పని చేయడమే కదా. నువ్వెంత పని చేస్తావో నువ్వు చేసిన ప్రతి పనిని దేవుని దగ్గర రాయబడుతుంది. ఆ దేవుని దగ్గర రాయబడుతుంది కనుక అప్పుడు నువ్వు చేసిన పనికి ఒక ఇటుక పెట్టబడుతుంది, ఇంకొక ఇటుక పెట్టబడుతుంది, ఇంకొక అది అంటే ఇటుక అంటే ఈ ఇటుక కాదండి, మన ఇటుకలు కాదు. సువర్ణము, రత్నములు, ముత్యములు అలంకరించబడే విధంగా అక్కడ కట్టబడుతూ ఉంటాంటది. దగ్గర మెరిసిపోయే పరలోక రాజ్యము పట్టణములో నీ ఇల్లు అలాగూ కట్టుకోవడానికి భూమి మీద నువ్వు ప్రయాసపడు. భూమి మీద ఉండేది నువ్వు కొద్ది దినములే. అందుకనే చెప్పాడు పౌలు గారు ఆ మాట చెబుతూ, భూమి మీద మీ గుడారమైన మీ నివాసము శిథిలమైపోయినను చేతి పనియే కాక నిత్యమైనదియు దేవుని చేత కట్టబడినదినైనా మీ నివాసము పరలోకమందు ఉన్నదని మీరు ఎరగరా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిత్యమైన నివాసం అది మనకు, దేవుని చేత కట్టబడే నివాసం అది మనకు. మన నివాసము పరలోకంలో ఉన్నది. దాని కొరకు నువ్వెంత ప్రయాసపడతావో అది నీ చేతిలోనే ఉన్నది. నేను నిజంగా సాక్ష్యం చెప్పుతున్నానండి మన సంఘముల గురించి. ఖచ్చితంగా శ్యామలక్కకు, మరియమ్మకు పరలోకములో అత్యధికమైన ఇండ్లు, గొప్ప గొప్ప ఇండ్లు కట్టబడి ఉన్నాయి. ఎందుకంటే ఈ పరిచర్య ఆరంభమైన నాట నుంచి ఇరువురు బిడ్డలు ఈ మందిరంలో ఎంతో పని చేస్తున్నారు. ఎంతో పని చేసి అనేక మందికి మీరు చూస్తున్నారు. ఆ బిడ్డ పొద్దున వచ్చి అన్నం వండి అందరికి పెట్టి అందరికీ రకరకాలుగా పని చేస్తుంది. మీ ఎన్నో రకాల పని మీరు చేస్తుంది. మీకు చాలా మంది ఇక్కడ వస్తున్నారు, వెళ్తున్నారు. కానీ ఆ అప్పుడైతే తిన్న వస్తువులు ఆడ పడేసిపోతే అంత చేసి మందిరం అంతా ఊడిసి శుద్ధి చేసి అన్ని రకాలుగా శుభ్రం చేసి నా దేవుని మందిరం అనుకుంటా ఎన్నో రకాలుగా ఆ బిడ్డలు ఇక్కడ పని చేశారు. నేను రేపు దేవుని దగ్గర కూడా అడుగుతాను, అయ్యా నీ మందిరం దగ్గర బిడ్డలు అంత పని చేశారు కదా, వాళ్ళు పరలోకంలో వారికి ఎంత గొప్ప ఇల్లు కట్టావంటే అప్పుడు చూపిస్తాడు. చూడు నా దాసుడా, ఆ బిడ్డ కట్టిన ఇల్లు ఎంత పెద్దగా ఉన్నదో చూడని చెప్పి దేవుడు చూపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను సాక్ష్యం చెబుతున్నాను, వారి కొరకు పరలోకంలో గొప్ప ఇండ్లు కట్టబడి ఉన్నాయి దేవుని దగ్గర అని. కనుక దేవుని పిల్లలారా, కొంతమంది దేవుని పని అంటే చులకన చూస్తుంటా అంటారు, దేవుని పని అంటే చిన్న చూపు చూస్తుంటా అంటారు. ఇది మేము దేవుని పని చేస్తామా, మాకు ఈ ఊడి పని చెప్తాడా, ఈ పని చెప్తాడా, మాకు రకరకాలుగా అనుకోని సనిగేవారు, గుణిగేవారు మన సంఘంలో చాలా మంది ఉన్నారు. పోయినసారి మీకు బియ్యం చేయమంటే అందరూ ఎవరు చేయకుండా వెళ్ళిపోయారు. నేను నా కొరకు చేయమన్నానా? ఎవరి భోజనం పెట్టాం మనము? మన సంఘానికే కదా. అంటే ఒక్కొక్కరు దేవుని మందిరము దగ్గర, దేవుని స్థలములో నువ్వు ఏ చిన్న పని చేసినా దాని ప్రతిఫలము దేవుడు నీకు ఇవ్వకుండా ఉండడు. కొంతమంది దాహం తీరుస్తున్నారు ఈ మధ్యన. ఎందుకు మొన్న పోయినసారి ప్రేరేపించినప్పుడు కమలమ్మ నువ్వు అందరి దాహం అక్కడ నీళ్లు పెట్టమ్మా అని చెప్తే ఆ బిడ్డ వచ్చి ప్రతి వారం అక్కడ అందరి దాహం నీళ్లు పెడుతుంది. దాని ప్రతిఫలం కూడా పోగొట్టుకోదు ఆ బిడ్డ. పరలోకంలో దేవుడు మంచి బహుమానం ఇస్తుంటా అంటాడు. కనుక యవ్వనస్తులు కూడా ఆలోచన చేయండి. ఈ లోకం మీకు శాశ్వతం కాదు, మీ దేహం మీకు శాశ్వతం కాదు. ఈ గుడారం ఒకరోజు శిథిలమైపోతుంది. ఒకరోజు మనం ఈ లోకాన్ని విడిచిపెడతాము. నీకు ఎన్ని ఇండ్లున్నా, ఎన్ని భూములున్నా, ఎన్ని ఆస్తులున్నా, ఎన్ని సంపాదించుకున్నా నువ్వు చేత పట్టుకొని పోయేది చిల్లి గవ్వ కూడా లేదు. కనీసం నువ్వు కట్టుకున్న వస్త్రం కూడా నీ ఎంబడి రాదు. తెలుసా నీకు? అన్ని కూడా ఇక్కడనే విడిచిపెట్టి పోవలసిందే. నువ్వు ఈ లోకంలో ఎంత ధనవంతుడవో, నువ్వెంత గొప్పవాడవు అనుకుంటావో అన్నీ కూడా వ్యర్థమే. కానీ పరలోకంలో నువ్వు ధనవంతుడవుగా, పరలోకంలో నువ్వు గొప్పవాడవుగా, పరలోకంలో నీ ఇల్లు గొప్పగా కట్టబడినట్టుగా ప్రయత్నం చేయి. అప్పుడు దేవుడు నిన్ను చూసి సంతోషపడతాడు, ఆనందపడతాడు. నా పిల్లలు నా పని ఎంతో భూమి మీద ఘనంగా చేశారు, నేను వారిని రక్షించుకున్నందుకు వారు భూమి మీద నన్ను మహిమపరిచారు. అందుకని అంటాడు, ఒక మాట చెప్పి ముగిస్తాను చూడండి.
ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో ఒక చక్కటి మాట కనబడుతుంది. 23వ వచనము చదువుచున్నాను చూడండి. ప్రకటన గ్రంథం 21, 23వ వచనం చదువుచున్నాను. ఆ పట్టణములో ప్రాకారము ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రె పిల్లయే దానికి దీపము. జనములు దాని వెలుగునందు సంచరింతురు. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రము వేయబడవు. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చెదరు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలో ప్రవేశింపడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూశారండి, భూరాజులు అన్నాడు. నిన్ను దేవుడు రాజుతో పోలుస్తున్నాడు. నువ్వు ఒక రాజుగా ఉండబోతున్నావట. భూరాజులు తమ మహిమను అందులోనికి తీసుకొని వస్తారు. అంటే నువ్వు భూమి మీద ఏ పని చేశావో నువ్వు చేసిన పనికి నీ ఎంబడి వస్తుందట నీ క్రియ. నీ మహిమ అంటే అర్థం ఏంటిది? నువ్వు ఏం పని చేశావో నువ్వు చేసిన ప్రతి పని నువ్వు తీసుకొని పోతావట. తమ మహిమను అందులోనికి తీసుకొని పోతారు అన్నాడు. ఈ మహిమ అంటే చాలా సందర్భాలు అక్కడక్కడ కనబడుతుంది. ఏ మహిమ తీసుకుపోతున్నాం మనము భూమి మీద నుంచి అంటే దేవుని కొరకు మనము ఏమేమి పని చేశావో, దేవునికి ఇచ్చే విషయంలో కూడా కొంతమంది పని చేశారండి. దేవునికి ఇచ్చిన వారిని కూడా మహిమపరిచినట్లుగా కనబడుతుంది వాక్యం. దేవునికి ఇచ్చే విషయంలో కూడా దాని మహిమే అంటాడు. చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో మాట కనబడుతుంది. 9వ వచనం చూడండి ఒకసారి. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగము ఇచ్చి యెహోవాను ఘనపరచుము అన్నాడు. అంటే ఘనపరచడం అని అంటే దేవుణ్ణి మహిమపరచడమే. దేవునికి ఇచ్చేవారు కూడా ఉన్నప్పుడైతే అది చేసినప్పుడు కూడా దేవుడు నిన్ను అక్కడ ఆ ఘనపరచడము మహిమపరచడం అనేది తీసుకొని వెళ్తాడు. తర్వాత ఇంకోటి, పాటలు పాడేవారు కూడా అది కూడా మహిమపరచడం అంట దేవుణ్ణి. కీర్తనల గ్రంథము 50వ కీర్తన 23వ వచనంలో మరి ఒక మాట కనబడుతుంది. కీర్తనల గ్రంథము 50వ కీర్తన 3వ వచనము 23వ వచనము. కీర్తనల గ్రంథము 50వ కీర్తన 23వ వచనంలో, స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ భూమి మీద నువ్వెంతగా దేవుని స్తుతించి పాటలు పాడతావో నువ్వు దేవుని మహిమపరిచినట్టు. అంటే పాటలు ఎంతగా పాడతావో ఆ మహిమను అక్కడికి తీసుకుని వెళ్ళినట్టు. నీవు దేవునికి ఇచ్చే విషయంలో కూడా నువ్వు ఇచ్చిన ప్రతి రూపాయి దేవుడు అక్కడ రాసుకుంటాడు కనుక అక్కడ రాయబడుతుంది. అది కూడా మహిమ కనుక నిన్ను తీసుకొని వెళ్తాడు. నువ్వు చేసిన ప్రతి పనిని దేవుని దగ్గర లెక్క ఉంటుంది. పాటలు పాడేవారు కూడా దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఉంటారు కనుక ఆ మహిమను అక్కడికి తీసుకొని వెళ్తారట. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము 16వ వచనం ఒక మాట ఉంటుంది చూడండి. ఎబ్రీ పత్రిక 13-16వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. చూశారండి, ఉపకారములు ధర్మములు చేయుట మర్చిపోకండి. అది చేసేవాడు దేవునికి ఇష్టమైన వారుగా ఉంటారట. కనుక నువ్వు భూమి మీద ఎన్ని ఉపకారాలు చేస్తావో, ఎంత దాన ధర్మాలు చేస్తావో అవన్నీ కూడా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాయి కనుక అవి నిన్ను మహిమపరిచే విధంగా ఉంటాయి. నువ్వు ఎంతమందికి దాన ధర్మాలు చేస్తావో,
ఎందరికి ఉపకారాలు చేస్తావో భూమి మీద, నువ్వు చేసిన ఉపకారము, నువ్వు చేసిన ధర్మములు, నువ్వు చేసిన దానములు ఎక్కడికి పోవు. అవి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని మహిమపరిచే నీ మహిమను అందులోకి తీసుకొని వెళ్ళిపోతావట. ఈ రోజుల్లో దాన ధర్మాలు చేయడానికి కొంతమందికి మనసు రాదు, పిసినారితనంగా ఉంటారు చాలామంది. ఆ పిసినారితనంగా ఉండి దేవునికి ఇచ్చే విషయంలో మనసు రాదు, దాన ధర్మములు చేసే విషయంలో మనసు రాదు, ఆదరించే మనసు రాకుండా ఉంటా అంటారు. ఆ పిసినార్థంగా ఉంటారని దేవుని వాక్యమే చెబుతుంది, నేను చెప్పుడు కాదండి. కనుక ఈ కొర్నేలి చూడండి, తన జీవితంలో అతను చేసినటువంటి, అయ్యా కొర్నేలి, నీ దాన ధర్మములు, నువ్వు చేసిన ఉపకారములు దేవుని దగ్గరికి జ్ఞాపకార్థంగా వచ్చినాయని పరలోక ఒక దూత దిగి వచ్చి ఆ కొర్నేలితో మాట్లాడుతూ వచ్చాడు. కనుక దేవుని పిల్లలారా, నీ మహిమను అందులోకి తీసుకొని పోవాలంటే, పోయినప్పుడు దేవుడు నిన్ను చూసేటిది, ఈ బిడ్డ భూమి మీద బతికినప్పుడు ఎన్ని దాన ధర్మాలు చేసింది, ఎన్ని ఉపకారాలు చేసింది, ఎంతగా నన్ను స్తుతించింది, ఎంతగా నా కొరకు తన ధనాన్ని ఖర్చు పెట్టింది, ఎంతగా సువార్త చేసింది, ఎంతగా ఎన్ని ఆత్మలు కన్నది, ఎన్ని ఆత్మలు దేవుని నడిపించిందని దేవుడు అన్నీ కూడా చూసి దాన్ని బట్టి నీకు మంచి పదవిని ఇస్తాడు, మంచి కిరీటాన్ని ఇస్తాడు, ఒక మంచి ఇంటిలో ఉంచుతాడు. యుగ యుగాలు ఆయన రాజ్యములో నిత్యత్వమంతా నిన్నక్కడ స్థిరపరిచే విధంగా దేవుడు సిద్ధపాటు చేసుకుంటాడు. అందును బట్టి దేవునికి మహిమ తెచ్చే వారంగా ఉండాలి. కనుక దేవుని సంగమా, దేవుని పిల్లలారా, ఈ భూమి మీద నువ్వు ఎన్ని ఇల్లు కట్టుకున్నా, ఎంతగా హోదాగా ఉన్నా, ఎంత ఉన్నా, నీ ఎదుటి వ్యక్తిని నువ్వెప్పుడు కించపరిచే విధంగా మాట్లాడకు. నువ్వెప్పుడు నీ ఎదుటి వ్యక్తిని దూషించి మాట్లాడకు, ద్వేషించే విధంగా మాట్లాడకు, వారి కన్నీరు తెప్పించే విధంగా మాట్లాడకు. నువ్వు ఒకవేళ నీ ద్వారా తన కన్నీరుగిన కార్చినట్టయితే ఆ కన్నీటిని దేవుడు చూసి నీ మీదికి, నీ ఇంటి మీదికి, నీ పిల్లల మీదికి దేవుడు ఉగ్రత తీసుకొని వస్తాడు. ఎందుకంటే దేవుడు చెబుతున్నాడు, నేను బాధ పెట్టని నీతిమంతుల మనసును మీరు బాధ పెట్టిద్దరు కనుక అందును బట్టి మీకు శ్రమ అని అంటాడు. దేవుడు బాధ పెడతలేడు వాళ్ళని, కానీ మనుషులు బాధ పెడుతున్నారు. అందును బట్టి నీ మీదికి శ్రమ తీసుకొస్తాడు, అందును బట్టి నీ మీదికి దేవుని ఉగ్రత తీసుకొస్తాడు. ఎవరి మనసులు కృంగదీయకండి, ఎవరిని బాధ పెట్టకండి. కనుక నీకు తోసిందల్లా వేసే పని ఏంటిదంటే, దేవునికి ఇష్టడుగా బ్రతకడం నేర్చుకోనండి, దేవుని వాక్య ప్రకారము జీవించడం నేర్చుకోనండి. దేవుణ్ణి బాధ పెట్టే విషయంలో ఎప్పుడు కూడా మీరు అలా ఉండకండి. ఎందుకంటే ఈ లోకం మనకు అశాశ్వతము, ఈ జీవితము అశాశ్వతము. ఈ యొక్క నీకున్న భూములు, జాగలు, ఇండ్లు అవన్నీ కూడా అశాశ్వతమే. మనకంటూ దేవుడు మనకు ఇల్లు కట్టేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. నీకు, నాకు, మనందరికీ పరలోకంలో ఒక అద్భుతమైన ఇల్లు కడుతున్నాడు దేవుడు. ఆ ఇంటిని అలంకరించుకునే బాధ్యత, భారము నీది. నువ్వెన్ని దేవుని కొరకు పనులు చేస్తావో దాన్ని బట్టి ఉన్నతమైన ఆ ఇంటికి అలంకరణ కలుగుతుంది. ఆ అమ్మని చూడండి, అక్కడ పని మనిషిగా పని చేసుకుంటూ అనేక ప్రజల దగ్గరికి వెళ్ళి దేవుని గురించి సువార్త ప్రకటిస్తే ఆమెకి ఇంత చక్కటి ఇల్లు ఎక్కడ కట్టబడ్డదో స్వయంగా ఆ ధనవంతురాలకే దేవుడు వెళ్ళి చూయించాడు. కనుక అలాంటి గొప్ప ధన్యత మనం ఈ లోకంలో భేదవారమే కావచ్చు. కనుక ప్రభు అంటాడు ఒక మాట, బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము మీది అన్నాడు. ధనవంతుది కాదండి పరలోక రాజ్యం. ధనవంతుది ఎప్పుడు పరలోక రాజ్యం కాదట. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే ఉంటే సూది బెజ్జంలో దూరుట సులభము అన్నాడు. కనుక ధనం కొరకు మీరు ఆశపడకండి. ధనము సంపాదించుకోవాలని, ఏదో సంపాదించుకోవాలని ఆ ధనం మీద మీ మనసే ఉండనియకండి. ఎందుకంటే ధనవంతునికి పరలోక రాజ్యమే లేదన్నాడు. బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీది అని లూకా సువార్త 6వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. లూకా సువార్త 6వ అధ్యాయము 20వ వచనం చూద్దాం ఒకసారి. ప్రభు అక్కడ ఏం చెప్పాడో శిష్యులతో చూడండి. లూకా సువార్త 6:20. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారజూసి ఇట్లా, నేను బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది.
ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు అని కింద చెప్పి ఆ యొక్క ధనవంతుల కోసం చెప్పుతున్నాడు. ఇందులోనే చూడండి 24లో, అయ్యో ధనవంతులారా, మీరు ఆదరణ మీరు పొంది ఉన్నారు. అయ్యో ఇప్పుడు మీరు కడుపు నిండా తినువారలారా, మీరు ఆకలి గొందురు. అయ్యో ఇప్పుడు మీరు నవ్వుచున్న వారలారా, మీరు దుఃఖించి ఏడుతురు. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధంగా చేసిరి అన్నారు. కనుక ధనవంతుడు, ధనము కొరకు నీ మనసు భూమి మీద పెట్టి నువ్వు నడుచుకుంటే దేవుని దగ్గర నుంచి త్రోసివేయబడతావు. కనుక మనకు కలిగినది ఏదో ఆ కలిగిన దాంట్లో తృప్తిగా మనము భుజించుకుంటూ బ్రతకాలట. అందుకనే అన్నపానములు గలవారై ఉండి వాటితో మీరు తృప్తి పొందుడి అన్నాడు పౌలు గారు. దేంతోడట? అన్నపానములు గలవారై ఉండి వాటితో మీరు తృప్తి పొందండి అన్నాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయంలోకి రండి. గలతీ పత్రిక 6వ అధ్యాయంలో ఆ మాట 1 తిమోతి 6:7 చదువుతున్నాను. మనం ఈ లోకములోనికి ఏమియూ తేలేదు, దీనిలో నుండి ఏమియూ తీసుకొని పోము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదము. ధనవంతులగుటకు ఆపేక్షించువాడు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశలలో పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి అన్నాడు. సరేండి, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. దాన్ని అనుసరించి కొందరు తమకు తామే నాశనమైపోయారట. కనుక ధనము గురించి మన మనసు దాని మీద పెట్టకండి. ఎప్పుడు సాతానుడు దాని మీద ఆశ కలిగించే విధంగా చేస్తాడు నిన్ను. నువ్వు భూమి మీద ధనవంతుడవుగా, నువ్వు గొప్పవాడవుగా అనుకుంటాడు. ఎందుకు? పరలోకం నువ్వు పోగొట్టుకోవాలని వాని పని. ధనవంతుడు పరలోకరాజ్యాల వారసుడు కావాలని దేవుడు యేసుప్రభువు చెప్పాడు కదా. కనుక నువ్వు పరలోకం పోగొట్టుకొని నరకానికి వస్తావు బిడ్డ. కనుక నేను ధనవంతుడు కావాలని నువ్వు ప్రయాసపడండి అని సాతానుడు చెప్పుతుంటే వాని మాటని మనం చెవిలో పెట్టుకొని నిజమే అని ఈ భూమి మీద ధనం కొరకు ప్రాకులాడుతుంటా అంటాము, డబ్బు కొరకు ప్రాకులాడుతుంటా అంటాము, దాని కొరకు రకరకాల పాపపు క్రియలు చేస్తూ అంటాము, చెడ్డ క్రియలు చేస్తూ అంటాము. రకరకాలుగా ధనము సంపాదించుకోవడానికి మనుషుడు ఈ భూమి మీద ఎంతో ఆరాట పడుతుంటా అంటాడు. కనుక ఎంత సంపాదించుకున్నా ఆ ధనము నీ వెంట రాదు. అందుకే పౌలు చెప్పాడు, మనం ఈ లోకములోకి ఏమీయూ తేలేదు, ఇందులో నుంచి ఏమీయూ మనం తీసుకొని పోము. కనుక మీరు అన్న వస్త్రములు గలవారై ఉండి వాటితో తృప్తి పడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాని కొరకు తృప్తిపడి ఆ ఉన్న దాంట్లో దేవుని కొరకు నువ్వేంత ఖర్చు పెట్టి, ఏమింత సువార్త కొరకు ఖర్చు పెడతావా, దేవుని పని కొరకు ఖర్చు పెడతావా, దేవుని మందిరం దగ్గర పని చేస్తావా, ఎన్నో రకాల అవసరతలు దేవుని కొరకు, ఎన్నో రకాల అవసరతలు ఉంటాయి. వాటి కొరకు నువ్వు ఏమాత్రము దేవునికి కొరకు చిన్న పని చేసిన పరలోకంలో నీ ఇల్లు అద్భుతంగా కట్టబడుతుంది, అద్భుతంగా కట్టబడుతుంది. దాని కొరకు ప్రయాసపడి ముందుకు సాగుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.